కదా. ఆమె మీదే కాదన్నా, మేము పోయినా కూడా మా మీద నిలబడి మా నడువుల మీద మీ చీరలు కట్టుకుని పోతాం. నడువులు టచ్ చేయడం, చెస్ట్ మీద చేతులు వేయడం చేస్తారు పబ్లిక్. చికెన్ తో చంపడం అయిపోయింది, మటన్ తో మర్డర్ చేయడం అయిపోయింది, ఇప్పుడు చట్నీ తోటి చంపేద్దామని ట్రై చేస్తుంది అనేది. వీళ్ళు ఈ ముచ్చట కూడా వీళ్ళు నువ్వు 5-6 సంవత్సరాలు మా ఆయన అక్కడ ఇండస్ట్రీలో వర్క్ చేస్తే ఏనాడు ఒక పేరు కూడా చిన్న పేరు కూడా వేయలేదు మా ఆయన పేరు అక్కడ. అంత ఇదిగా ఉండే వ్యక్తి మీ లైఫ్ స్మూత్ గా ఉంది, నాకంటూ ఒక లైఫ్ ఒక బ్యూటిఫుల్ లైఫ్ ఉందనే రోజు ఏమన్నా ఉందంటే మా హస్బెండ్ అంకల్. రేణుగోనకి ఇప్పటి వరకు ఎంత ఫేమ్ వచ్చింది, ఎంత ఇన్కమ్ వచ్చి ఉండొచ్చు? ఇన్కమ్ ఏం రాలేదన్న, ఫేమ్ ఉంది ఇంట్లో. నాకైతే ఏమనిపిస్తుందంటే నా ఫ్యామిలీ అనేది నాతో అర్థమైపోతే బాగున్నది. ఇప్పటికైనా సరే తేడా వస్తే బొక్కలు ఇప్పుడే ఉంటది. సరే, ఇంత ఇదిగా ఉండే వ్యక్తి మీ లైఫ్ స్మూత్ గా ఉంది, నాకంటూ ఒక లైఫ్ లో ఇంత ఒక బ్యూటిఫుల్ లైఫ్ ఉంది అనే రోజు ఏమన్నా ఉందా? రోజు ఏమన్నా ఉందంటే మా హస్బెండ్ వచ్చినాకనే. ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత, బిఫోర్ దట్ మీరు? నేను అప్పుడంటే కామెంట్లు పెట్టినా ఏది పెట్టినా ఇప్పుడు మీరు అన్నారు కదా వదిలేస్తుండే మొత్తం. ఇప్పుడు దేనికైనా సరే మా ఆయన ఉన్నాడు సపోర్ట్ చేసి ఆయన ముందు రియాక్ట్ అవుతాడు. ఆయన వచ్చిన తర్వాత మీకు ధైర్యం అని కాదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రియాక్ట్ అవ్వని వాటి గురించి కూడా ఆయన రియాక్ట్ అవుతాడు, అడుగుతాడు ఎందుకు మా తను ఏం చేసిందని అట్లా చేసిన కోట్లు అడగబోతాడు. అట్లా బిగ్ బాస్ కి ట్రై చేయకపోయా మరి? బిగ్ బాస్ కి ట్రై చేయాలి. చేసిన తప్పేముంది, వీడియో పెట్టినా మెయిల్ పెడితే ఏమన్నా అవేమో పోటీ ఉంది కదా వాళ్ళకి మళ్ళా మెయిల్ రాలేదు, వదిలేసిన. ఆ ఉద్దేశం అంటే మాకు తెలిసిన ఫ్యాక్ట్ ప్రకారం ఏంటంటే దీన్ని తీసుకోవడానికి అంటే బిగ్ బాస్ అంతా బూతుల పురాణం ఇద్దరు ఆయన వదిలేదని ఆయన అనుకోరన్నా. ఆ పిల్లలు తీసుకోవాలని అనుకుంటారు. మీరు ఎంత నెగిటివిటీ అనుకుంటారో అంత పాజిటివిటీ ఉంది, నెగిటివిటీ ఉంది నా మీద. నేను చెప్తాను కదా, చిల్లర కొడుకులే నా మీద రాళ్ళేసేది. మంచి వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేసేటోళ్ళే ఉన్నారు. నేను ఈ రోజు 100 ఆర్డర్లు చేసిన 15 రోజులలో అంటే దాని అర్థం ఏంటి? నాకు ఎంకరేజ్మెంట్ లేదు, నేను చెయ్యను కదా. ఇప్పుడు రేవంత్ అన్న మాకు ఫ్రీ బస్సులు వద్దు, మాకేం వద్దు, మమ్మల్ని కొద్దిగా బాగు చేయండి అని చెప్పేసి ఒక వీడియో తీసుడు. అవును, అసలు ఆ వీడియో తీయడానికి కారణం ఏంటి? ఇల్లు కానీ లేకపోతే ఊర్లలో గ్రామాలలో హాస్పిటల్స్ కానీ కడితే మంచిగా ఉంటదని. నీ తరఫున నువ్వేం చేసావు? ఫోటో నా తరఫున నేనేం చెయ్యనన్నా. మీ ఊర్లో సమస్య గురించి తీయలేని నువ్వు తీసా, ఒక వీడియో తీసా. ఏదో కాలువకి నీళ్ళు రావట్లేదంటే తీసా, దానివల్ల వచ్చినాయి, నీరు వచ్చినాయి, వాటర్ వదిలేరు, ఇంకా అంతే. అంతే అంటే కొన్ని తీసిన ఇంకా నాకు ఇష్టం లేక నేను పెట్టలేదు. నువ్వు ఒకటి చెప్పు, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తే నువ్వు ఏమన్నావు అంటే, మామూలుగా బస్ స్టాండ్ దగ్గర శారీ ఇట్లా పోతుందంటే శారీ చూసి అమ్మాయిని చూడొచ్చు కదా, స్కిట్ చూసి అమ్మాయిని ఎందుకు, స్కర్ట్ వేసుకున్న అమ్మాయిని ఎందుకు చూడాలి అని. మీ ఊర్లో అన్ని సమస్యలు ఉన్నప్పుడు నువ్వు ఇలాంటి వీడియోలు తీయాల్సిన అవసరం ఏంటి? ఎలాంటి బూతుల పురాణం? నాకు అవసరం లేదు. అరే ఒక అమ్మాయిని నువ్వు ఇట్లున్నావు లంజముండా, ఇట్లున్నావు ఇట్లున్నావు లంజం, ఇది చేస్తున్నావు, అది ఇప్పుకొని తిరుగుతుంది, అది చేస్తుంది అన్నట్టు ఊర్లో గురించి ఎందుకు తీయలేకపోతున్నావు? అక్కడ చెప్తున్నా విను, ఆ ఊరు గురించి నేను తీయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ ఊరు సర్పంచ్ ఉన్నాడు, వార్డ్ మెంబర్స్ ఉంటారు, ఉప సర్పంచ్లు ఉంటారు, అందరూ ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు కానీ మనకేమో అవసరం. అట్లాంటప్పుడు నీ షాప్ అంటే నీ హోటల్ ఏదైతే ఉందో తీసేయించాల్సిన అవసరం వాళ్ళకేంటి? నేను తీసేపియలే, వాళ్ళ వల్ల పనిచేసినావు అంటే వాళ్ళే కదా రీజన్, కేవలం వాళ్ళే కదా రీజన్. వాళ్ళే రీజన్. ఇప్పుడు బురదలో రాయేసినావు అంటే ఆ రాయి బురద అంతా చిందిద్ది అంటే రాయబడ్డం వల్లనే కదా. వాళ్ళే బురదలో పోతారు, వాళ్ళే బొరుతారు. అంటే నీ హోటల్ అనేది బురద, వాళ్ళు వచ్చి రాయేశారు కాబట్టి తీసుకున్నా. అనిపిస్తుంది, నేనేం చేయనండి. ఇప్పుడు అన్న పచ్చగా మాట్లాడుతుంట లోకమంతా పచ్చగా కనబడుతుందంట, అన్ని మంచిగానే కనబడతాయి. రేణుగోని కళ్ళకు కూడా పచ్చగా అవుపడ్డాయి కాబట్టి బూతులు అవుపడుతున్నాయి. అంటే సొసైటీలో బూతులు మాత్రమే అవుపడుతున్నాయి. పచ్చగా అన్నా ఇప్పుడు నీకు ఒక అవకాశం ఇస్తారేను, ఇప్పుడు నీకు ఇప్పుడు ఒక అవకాశం ఇస్తా, చిన్న విషయం చెప్తున్నా, ఇప్పుడు ఒక ఛాన్స్ ఇస్తారేను, ఓకేనా? ఒక 5 minutes నీ మీద ట్రోల్ చేసినటువంటి సేగల్స్ కావచ్చు, ఇంకా ఎక్స్ట్రా ఎవరైనా కావచ్చు, బూతులు తిట్టకుండా మాట్లాడగలుగుతా వాళ్ళని? ఇప్పుడు అంతా టాపిక్ అంతా అయిపోయిందన్న, వాళ్ళ టాపిక్ తీసుకురావడం వల్ల నాకు అవసరం లేదు. ఎందుకంటే అది మొన్న బిగ్ బాస్ లో వచ్చిన రోజులల్లా నేను దుబాయ్కి వెళ్ళి వచ్చినా అని చెప్పి మందిలో గోయిందలు అనిపిస్తున్నప్పుడు నేనే షాక్ అయినా, ఇది ఎడికెళ్ళి వచ్చింది, ఇట్లా ఎందుకు వచ్చిందని. ఇప్పుడు దుబాయ్ నుంచి వచ్చింది, అదే వచ్చిందని చెప్పేసి అన్నావు. ఆ అమ్మాయి సరే, ఆ అమ్మాయి అంటే నీకు పడదు, యాక్చువల్ గా ఎందుకు పడదు?
ఎందుకు పడదు అనేది దానికంటే అన్న ఇప్పుడు మనల్ని ఎవరో కొట్టడానికి కొట్టారన్నా వాళ్ళు 100 దెబ్బలు కొట్టండి, మనం ఒక దెబ్బ కొట్టకపోతే ఇక మనం ఎందుకన్నా మనిషిగా కంటిన్యూస్ గా 6 months ట్రోల్ చేసావు నువ్వు అమ్మాయి. చేస్తానా నా జోలికి 6 రానా? months. నేను ఒకటి చెప్తున్నా విను, ఈ రోజు నేను ఆన్లైన్ కోసం నెంబర్ బయట పెట్టింది కదా, నాకు రాంగ్ కాల్ వస్తే నేను కంటిన్యూగా కాల్ చేస్తా, తిడతా కూడా. ఎందుకో ఇంత చెప్తున్నా, ధైర్యం ఉన్న వ్యక్తి ఎందుకు అంతగానో బూతులే మాట్లాడాలి, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఫేస్ టు మాట్లాడుకోవచ్చు. ఫేసే మాట్లాడుతున్నదా అన్న. సరే ఫేస్ టు ఫేస్ మాట్లాడు. మొన్న శివాజీ రీసెంట్ గా ఇప్పుడు వచ్చిన శివాజీ టాపిక్ మీద నువ్వు ఎందుకు వీడియో తీయలేకపోయినావు? నేను దియ్యనన్న. ఎందుకు? సామాన్లు ఎందుకు తెలుసా? సామాన్లు అనే ఓడు యూజ్ చేసినాకైనా నువ్వు తిట్టాలి కదా, నువ్వు చేయాలి. అవును మరి ఈ మధ్య నేను ఒక్కటి చెప్తున్నా, ఇప్పుడు నన్ను ట్రోల్ చేస్తారో లేకపోతే ఇంకేమైనా మాట్లాడతారో నాకు తెలియదు కానీ, జిగిరి జిగిరి సాంగ్ వచ్చింది కదా రామ్ చరణ్ ది, దాంట్లో ఒక వర్డ్ ఉంటది, సరుకు సరుకు సామాన్లు సామాన్లు చూసి వెనక పడతా అని. అవును. మరి దాని గురించి మాట్లాడచ్చు మహిళా సంఘాలను వచ్చి. ఇప్పుడు శివాజీ తప్పంటావా, మహిళా సంఘాలది తప్పంటావా? వాళ్ళనే తప్పన్నా. ఎందుకు చెప్తున్నా అంటే శివాజీ గారు చెప్పిన దాంట్లో వాస్తవానికి అది నిజమే. ఇప్పుడు శివాజీ చెప్పిన దానికి నిజమే. అంటే నిధి అగర్వాల్ అనేట ఆమె ముందు రోజు ఒక షాప్ కు పోతే ఆమె మీద జనాలు పడ్డారు కదా, ఆమె మీదే కాదన్నా, మేము పోయినా కూడా మా మీద నిలబడి మా నడువు మీద మీ చీరలు కట్టుకుని పోతాం, నడువును టచ్ చేయడం, చెస్ట్ మీద చేతులు వేయడం చేస్తారు పబ్లిక్. చెంప మీదకి వెళ్ళి కొట్టినా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఇట్లా చేస్తారన్నా, మాకు తెలుసు కదా. మేము కొన్ని ఫంక్షన్లకు పోతాం, పోయినప్పుడు మాకు ఇది జరుగుతూనే ఉంటది. అయితే ఆయన చెప్పిన దాంట్లో తప్పేమి లేదన్నా, వీళ్ళు తీసుకోవడంలో తప్పు ఉంది అంతే. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, మంచి తీసుకోరు, చెడు తీసుకుంటారు. అది ఎందుకో నాకు అర్థమైతలేదు. నేను మంచి చేసిన, అది ఎవరికి అర్థం కాలే, చెడు తీసుకున్నా నా దగ్గర నుంచి, ఆయన దగ్గర నుండి కూడా అట్లనే. అసలు నీ లైఫ్ లో చెడు అనేది ఉందని నువ్వు అనుకుంటున్నావు? 100% 100% తీసుకుంటారు జనాలు అట్లా. ఇప్పుడు నువ్వు చేయకపోయినా చెడు తీసుకుంటారా? శివాజీ గారు చేసిన దాంట్లో తప్పు ఉందని మీరు అనుకుంటారా? నేనైతే 100% లేదు, 100% తప్పు లేదు. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు నెగిటివ్ పాజిటివ్ అని పక్కన పెడితే, అసలు మేము అబ్బాయిలు, నువ్వు మామూలు తప్పు అనుకో. ఇప్పుడు నేను శారీలో మంచిగా హోమ్లీ ఉన్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వేరే కట్టేసినావు అనుకో, నాకు వేరే థాట్ వస్తుంది. ఆ థాట్ రావడానికి కారణం ఏంటి? అమ్మాయి వేసుకున్న డ్రెస్సే కదా. ఇప్పుడు ఆయన పాయింట్అవుట్ చేసినప్పుడు జనరల్ గా చెప్తున్నా, ఇది ఒక ఎగ్జాంపుల్. అట్లనే నువ్వు ఒక మంచిగా రీల్ తీసుంటే ఇంతగానో ఇట్లా కూర్చొని ఇంతగానో ట్రోల్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు బూతులు తిట్టినావు కాబట్టి ట్రోల్ అవ్వాల్సిన అవసరం వచ్చింది. వాళ్ళు చెడు ఎంకరేజ్ చేస్తే నువ్వు ఎక్కడికైనా పోతావా? నా పాయింట్ అది. ఎక్కడికైనా ఇప్పుడు నువ్వు అనేది అదే అంటున్నావు రేణు, నీకు అర్థమైతే లేదు. ఇప్పుడు నేను చెప్తాను, నీకు అర్థమైతే లేదు రేణు. నువ్వు ఎట్లా ఏ స్టేజ్ కి అంటున్నావు అంటే, ఎందుకు ఇప్పుడు నువ్వు అన్న మాట ఏంటి? నేను అంటే ఏదైనా పబ్లిక్ రావడం కోసం నేను ఏదైనా చేస్తా అన్నప్పుడు అది కూడా వస్తుంది కదా అన్న. ఒకటి చెప్తున్నా నేను, నువ్వు మంచి చెడు రెండు ఇలా పెట్టు, కషాయం ఇచ్చి మంచిదిరా తాగు కొడుక అన్నాం అనుకో, కషాయం తాగిన తర్వాత కూడా చక్కెర తింటాడు, చక్కెర చేదన్నావు, మంచిది కాదన్నా కూడా హెల్త్ వైజ్. సరే హెల్త్ వైజ్ టిప్ ఇచ్చావు కదా, నీ హెల్త్ నీ కర్రీ తింటే హెల్త్ బాగోదు, వాంతులు ఎమోషన్స్ అయి చచ్చిపోతారు అనేది చాలా మంది ఉంది. అసలు చంపడానికి ఈ కర్రీ చేస్తున్నారా అని కామెంట్లు ఉన్నాయి. అసలు అట్లా ఎవ్వరు లేరన్న, అసలు ఇంతవరకు ఎవ్వరు లేరు. అందుకే చికెన్ కర్రీస్, మటన్ ఫ్రైస్ ఆఫ్ చేసి చట్నీలో బిజినెస్ పోయింది అనేది ఒక చికెన్ తో చంపడం అయిపోయింది, మటన్ తో మర్డర్ చేయడం అయిపోయింది. అంటే జనరల్ గా చికెన్ తో చంపడం అయిపోయింది, మటన్ తో మర్డర్ చేయడం అయిపోయింది. ఇప్పుడు చట్నీ తోటి చంపేద్దామని ట్రై చేస్తుంది అనేది చెప్తున్నా నేను ఇంకొక ముచ్చట ఏం చెప్తున్నా అంటే, జనాలు ఎప్పుడైనా సరే రేణు మనం చేసింది బాగుందనే చెప్పి తిన్నారు, తప్ప నుంచి బాగాలేదని ఎవ్వరు చెప్పలేదు. మరి ఎందుకు ఆఫ్ చేసావు చికెన్? ఎందుకు చేయట్లేదు? ఎందుకు అంటే నీకు బిజినెస్ నడితేనే మనీ రొటేషన్ అవుతుంది అన్న. ఎప్పుడైనా నువ్వు ఇంత సరుకు తీసుకొచ్చి ఇప్పుడు రేణుగోన్ అనే వ్యక్తి జొమాటో స్విగ్గీలలో కూడా చేసింది, ఆన్లైన్ ప్రమోషన్స్ చేసుకుంది, బిజినెస్ బాగానే రన్ అవుతుంది అనుకున్నప్పుడు నువ్వు చట్నీల బిజినెస్ కి వెళ్ళినావు అంటే, తెలుసు కదా చెట్టి పికిల్ ట్రోల్ అయింది, బిగ్ బాస్ కూడా వచ్చింది రమ్య. వాళ్ళలాగా నువ్వు కూడా ట్రెండ్ అవుదామని ట్రై చేస్తున్నావా? నాకు ట్రెండ్ అవ్వడం అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాగ్రామ్ అయిపోయింది, టిక్ టాక్ అయిపోయింది, ఇన్స్టాగ్రామ్ అయిపోయింది, యూట్యూబ్ అయిపోయింది, హోటల్ అయిపోయింది, నెక్స్ట్ చట్నీలు. ఆ తర్వాత చట్నీల తర్వాత ఇంకేమన్నా కుదిరితే వేరే కూడా వస్తాయి, కొత్త ఐడియాస్. ఏమా అన్న ఒక్కటి చెప్తున్నా, ఎంత చేసినా కూడా మేము కష్టపడుతున్నాం అప్పటి నుంచి. నువ్వు కష్టపడుతున్నావు మంది కొంపలో తెచ్చుకోవట్లేదు అంటే, మంది మీద నువ్వు చేసేది ఏంటి అంటున్నా నేను. ఎవరిని ఏం చేయలేదన్న. నీ బూతుల పురాణం ఏదైతే ఉందో అది విని చాలా మంది పిల్లలు, పెద్దలు, అమ్మాయిలు
ఎఫెక్ట్ అవుతున్నారని నేను అంటున్నా. దాని వల్ల ఎఫెక్ట్ అయితే ఇంకా చాలా ఉన్నాయి అన్న. మొగుడు చంపి రొమ్ములు పెట్టినవి కూడా ఉన్నాయి. మరి వాటి గురించి ఏం నేర్చుకోలేదు. మొగుడిని చంపి డ్రమ్ములో పెట్టారు, ఓకే. తెల్లారి చంపి కుక్కర్లో పెట్టినవి కూడా ఉన్నాయి అన్న. కుక్కలకి వేసినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు రేణు తీసే వీడియోస్ లలో నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మంచిగా వస్తాయి. అసలు నేను ఇప్పుడు మంచి వీడియోస్ తీస్తే ఎంకరేజ్ చేయలేదు స్టార్టింగ్ లో, నన్ను అందుకే బూతులు తీసాను అన్నావు. ఇప్పుడు మళ్ళీ మంచిగా పోతే ఎంకరేజ్ చేస్తారని ఎట్లా అనుకుంటున్నాను? ఎంకరేజ్ ఒక మనిషి పాపులర్ అవ్వక ముందే ఏదైనా అయిన తర్వాత అంతే. నీకు ఫోక్ సాంగ్ కి ఒక ప్రమోషన్ వచ్చింది, నేను దాన్ని బ్యాడ్ అని చెప్పేసి రిజెక్ట్ చేసిన అని నువ్వు అన్నావు. ఏంటి ఆ ఫోక్ సాంగ్? ధైర్యంగా చెప్పగలుగుతావా? అది బూతులు ఏదో ఉంటదన్నా. బూతులు తిట్టడానికే నాకేం బాధ లేదన్నా, నువ్వు బూతులు దాంట్లో చేయడానికి ఏంటి సమస్య అంటున్నా. అది జస్ట్ ప్రమోషన్ అన్న, నేను చెయ్యను. ఆ ప్రమోషన్ అయినా చేయడానికి ఏంటి? నాకంటే కొన్ని రూల్స్ ఉన్నాయి అన్న. అరే ఏ ప్రమోషన్ లేకుండా నువ్వు బూతులు తిట్టడానికే చేయగలిగినప్పుడు ఆ చేయడంలో తప్పేంటి? నేను చెయ్యను. ఎందుకు? పాట వేరు, మనిషి మాట్లాడడం వేరు. మనిషి గెలికితే తప్ప నుంచి నాకు ఎప్పుడు అంత కోపం రాలేదు. అంటే రేపు నీకు సినిమాలో యాక్టింగ్ రావాలంటే నిన్ను ఎవడైనా గెలకాలి. ఎవడు గెలకాలి? అదే ఎవడైనా గెలిస్తేనే నీకు సినిమాలో యాక్టింగ్ వస్తుంది, వాటిలో చేస్తావు. అసలు నీకు సినిమా ఛాన్స్ రావడం కోసం నిన్ను ఎవడైనా ఒకటి గెలకాలి. ఎందుకు? ఒకప్పుడు ఇదే రేణు ఇంత ఫైర్ తగ్గిపోవడానికి రీజన్ ఏంటి? ఒకప్పుడు సినిమా ఛాన్స్ కోసం గానీ వీడియోస్ తీయడం గానీ తహతహలాడిన రేణు ఇప్పుడు తగ్గిపోవడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు కొన్ని సంవత్సరాలు, ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు దాదాపుగా 2020 నుంచి నువ్వు స్టార్ట్ చేసినావు. ఇక్కడ చెప్పిన వీళ్ళు ఈ ముచ్చట కూడా వీళ్ళు నువ్వు 5-6 సంవత్సరాలు మా ఆయన అక్కడ ఇండస్ట్రీలో వర్క్ చేస్తే ఏనాడు ఒక పేరు కూడా చిన్న పేరు కూడా వేయలేదు మా ఆయన పేరు అక్కడ. అంటే ఇప్పుడు మీరు మ్యారేజ్ చేసుకుంది సినిమా ఇండస్ట్రీలో పర్సన్. అట్లాంటి వాళ్ళు మన తెలుగు వాళ్ళకి ఆఫర్లు ఇచ్చి కూర్చోబెట్టి సినిమా చేపిస్తారంటే నేను అస్సలే నమ్మను. అన్న ఒకటి చెప్పనా, వాళ్ళు ఛాన్స్ ఇస్తే చేస్తాం, ఛాన్స్ ఇవ్వకపోతే అడుక్కోవాల్సిన అవసరం అయితే నాకు లేదు. అడుక్కునే అవసరం లేదన్నా కదా. ఇదే రేణు వాళ్ళ మమ్మీకి బాగాలేకపోతే ఏదైతే ఫ్రెండ్ రావణ్ పేరు చెప్పారు కదా, వరుణ్ దగ్గర అడిగి తీసుకున్నది, అది అడిగి తీసుకున్నట్టే కదా. ఎందుకు? నీ అవసరం కాబట్టే కదా అడిగి తీసుకున్నావు. సినిమాలో అవసరం ఉన్నప్పుడు అడగాలి కదా, తప్పేంటి? సినిమా అనేది నీకు ఇండస్ట్రీ లైఫ్. ఇప్పుడు తీసుకున్నా లేకపోతే లేదు. అరే ఇప్పుడు నీకు ప్రమాదంలో ఉన్నప్పుడు అవసరమైనప్పుడు నాకు ఒక 10 సినిమాలలో చిన్న సినిమాలలో ఆఫర్లు వచ్చి ఉంటాయి. ఎందుకు వదిలేసినావు? వదిలేస్తాను నేను అంతే. ఎందుకు? నాకు నచ్చలేదు. అంటే బాహుబలి సినిమా రేంజ్ లో హీరోయిన్ లాగా తమన్నా లాగా ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎక్స్పెక్ట్ చేయలే. మరి పుల్ల నేర్పునే క్యారెక్టర్ వచ్చినా చేస్తాం గానీ దేవసేన నిజంగా ఆ క్యారెక్టర్ అంతగానో వెళ్ళమాకు. ఆ లెవెల్ కి నువ్వు వెళ్తావు అనేది కూడా నేను నమ్మను. అసలు ఏదైనా సరే బాసాలు దొంకునేది వచ్చినా చేస్తాం అన్న. బాసాలు దొంకునేది వచ్చినా చేస్తాం, వంటలు చేసేది వచ్చినా చేస్తాం, లేకపోతే బాత్రూమ్ కడిగేది వచ్చినా చేస్తాం. పెద్ద పరాక్ లేదు, యాక్టింగ్ అయినా చేస్తావు కానీ పెద్ద పరాక్ లేదు. కానీ వాళ్ళు ఇయ్యరు, మేము చెయ్యం. ఎందుకు ఇయ్యరు? అంతే. అంటే నీ దగ్గర ఏం లేదు యాక్టింగ్. సరే ఒక క్యారెక్టర్ చేద్దాం. ఏం క్యారెక్టర్? వైఫ్, ఓకేనా? ఫుల్ గా తాగొచ్చిన భర్త. ఎవరు భర్త? నీ భర్తనే యూజ్ చేసుకో, నీ భర్తనే రిమైండ్ చేసుకో. అంటే తాగుడు అలవాటు లేదు. ఇమాజిన్ చేసుకో. అసలు చేసుకో. నేను నా మొగుడు అట్లా చేయనే చేయడు. నేను ఎందుకు ఇమాజిన్ చేసుకోవాలి? నా మొగుడు ఎందుకు బ్యాడ్? అసలు నేను ఇందాకలో చూసిన మీ హస్బెండ్ ఇది అని అంటాడు. రాముడే మీ హస్బెండ్ ఏమన్నా దేవుడా రాముడా? నాకు రాముడే. నీకు రాముడు. అలాంటి రాముడిని వీడియో ముందు ఒక ఎమోజీ పెట్టేసి రిలీజ్ చేస్తున్నాను. మరి నా ఇష్టం, నాకు నరదిష్టి తగలడం ఇష్టం లేదు. నేను పడ్డా చాలు, ఈ కెమెరా ముందుకు వచ్చి నేను పడ్డ ఇబ్బందులు చాలు. ఎలా ఉంది నీ మ్యారేజ్ లైఫ్? అంటే ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా ఉంది? ఫ్యూచర్ ప్లానింగ్ ఏం లేదన్న పెద్దగా. అయితే నువ్వంతగా బతకడం, అది గుడిసె గాని ఇల్లు గాని లేకపోతే ఊరు గాని, ఊరు కాకుండా అడవి వేసినా కూడా మా ఇద్దరికి ఏం అవసరం లేదు. తెలుస్తూనే ఉంది. మీ ఆయన్ని నువ్వైనా నెట్టకొస్తావు, సముద్రం లేచినా నువ్వైనా నెట్టకొస్తావు. మరి వాట్ అబౌట్ ఫ్యూచర్ ప్లానింగ్స్? పిల్లలు ఏంటి, ఏం కథ? పిల్లలు అయితే ఏం లేదన్న. ప్లానింగ్ లేదా? ఇప్పుడు తమ్మిగా తవ్వు లంచం పంచదార అన్నట్టు అయిపోయింది అన్న. తమ్ముడు సందు లేదు. అంటే మీరు చెప్పిన దానికి నేను ఫైనాన్షియల్ గా సెట్ అయ్యాక పెళ్లి చేసుకోను ఒకటి. ఇప్పుడు చేసుకుని ఏం చేయాలన్నా అది మారిపోయింది. నీకు తెలియకుండానే మ్యారేజ్ చేసుకున్నావు. లవ్ అంటే ఒక ఫ్లో లో వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఫ్లో లో కూడా పిల్లలు వస్తారు కదా. ఇప్పుడున్న జనరేషన్ లో ఒక్కరికంటే ఎక్కువైతే కలదాల్చుకోలేదు. అంటే సొసైటీకి ఒకరే ముద్దు ఇద్దరు వద్దని అసలు వద్దు. ఎందుకంటే పెంచే స్తోమత లేక ఇలా అంటున్నావా, లేకపోతే నిజంగా లేదు స్తోమత లేదు, ఫ్యూచర్ లో కూడా రాదని ఎక్స్పెక్టేషన్? రాదు. ఎందుకు? అంటే నిన్ను ఎవరైనా తొక్కేస్తారా?
చేస్తారా లేకపోతే ఇంకొకటా కాదు. ఇప్పుడు మనం పుట్టినాం, మనం పడరాని కష్టాలు పడి మనం చచ్చిపోతాం, మళ్ళీ వాళ్ళు పుడతారు, వాళ్ళని కష్టపెట్టాలి. వాళ్ళ మధ్యలో ఒక 20 ఏళ్ళు లేకపోతే 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చే వరకు మనం ఉండొచ్చు. ఆ తర్వాత మనం చస్తాం, వాళ్ళ కష్టాలు వాళ్ళు పడాలి, మనం వాళ్ళ పిల్లలు కనాలి, వాళ్ళు చచ్చిపోవాలి. నాకైతే ఏమనిపిస్తుందంటే నా ఫ్యామిలీ అనేది నాతో అంతమైపోతే బాగుండనిపిస్తుంది. ఫలానా రేణుగౌడ్ అనే వ్యక్తి చేసిన కళ్ళ ఉన్న వ్యక్తి వీడియోస్ వాళ్ళ పిల్లలు చూస్తే ఎలా ఫీల్ అవుతావు? ఈ భూతుల పురాణం ఇవన్నీ చూడండి, గర్వంగా ఫీల్ అవుతారేమో. అవి చేసినందుకు మా మమ్మీ ఎదురు తిరిగి మాట్లాడింది, కొట్లాడిందనే ఫీల్ అవుతారు. ఎదురు తిరిగి మాట్లాడింది పక్కన పెడితే ఆ భూతుల పురాణం గురించి ఏం చెప్తావు? అంటే మీ పిల్లలకి నేర్పిస్తావా ఇలా కూడా తిట్టొచ్చురా అని? నేర్పిస్తానా? కన్ఫర్మ్. అందరి పరిస్థితి అంటే మేము ఫ్యూచర్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు బుడ్డ రేణుగోనే ఒకళ్ళు రెడీ అవుతున్నారని. రేణుగోనే అని కాదు, నాకు అమ్మాయిలు అంటే అంత ఇష్టం లేదు కాబట్టి అబ్బాయి అనుకుంటున్నా. నేనైతే అబ్బాయి అనుకుంటున్నా. కానీ ఒక్కడు చెప్తుంది ఏంటంటే నా పిల్లలు రాజుని తిట్టినట్టు ఐడియా ఉంది ఇంటర్వ్యూలో. రాజు డేంజర్ స్మైలీ గాడా వాళ్ళకి పెంచుతావు అబ్బాయి? వాళ్ళ చూసుకున్నా రాజు ఇంటున్నా ఇంకా అంటే నీ ముఖం మీద ఉయ్యాలన్న కాన్సెప్ట్ ఉంది. అవును, నాకు డౌట్. ఇప్పుడు నీకు ఇన్స్టాగ్రామ్ లో కొంత బ్యాచ్ తెలుసు కదా, ఉప్పల బాలు ఇలాంటివి, వాళ్ళ దగ్గర నుంచి నీకు ఎప్పుడు ఇన్విటేషన్ రాలేదా? వాళ్ళ దగ్గర నుండి అంటే వస్తాయన్న, ఉప్పల్ వాళ్ళన్న వాళ్ళందరూ మంచోళ్ళే. అంటే బషీర్ మాస్టర్ గాని, నారాజ్ గాని వాళ్ళు వస్తాయి కొన్ని చిన్న చిన్నవి వస్తాయి. కానీ మనం ఏంటంటే అన్న, మనది ఒక పద్ధతి. అంటే నాకు నేను షూట్ కు పోయింది కానీ నన్ను ఎవరేమనద్దు. ఎవరన్నా ఏమన్నా అంటే నేను కోపం వస్తుంది, ఆ షూట్ చేయని నేను వచ్చేస్తా. నాకు సిద్దిపేటలో కూడా నేను చేసిన, అక్కడ వాళ్ళు చేసిన ఓవరాక్షన్ నాకు నచ్చలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను విలేజ్ ఇస్తున్నారు కదా, విలేజ్ కంటెంట్, కంటెంట్లకే పోతలే. నేను చేయట్లేదు, నా సొంతంగా నేను పెట్టుకొని చేసుకోవడం తప్ప నుంచి అన్నా. ఏదైనా సరే హోటల్ కానీ లేకపోతే ఈ కంటెంట్లు కానీ ఏదైనా సరే నా ఒక్క సింగిల్ గా నేను చేసుకుంటా గానీ వేరే వాళ్ళ సహాయం నాకు అవసరమే లేదు. అసలు ఆ వీడియోస్ నువ్వు అంటే ఎవరు నీకు హెల్ప్? ఆ వీడియోస్ మంచిగా చేసి పోస్టర్స్ కానీ ఇలాంటివి కానీ చేస్తున్నారు కదా, ఎవరు హెల్ప్ చేస్తున్నారు? నేనే చేసుకుంటా ఎడిటింగ్ ఫోన్ లోనే చేసుకుంటా. 10th క్లాస్ పాస్ అయిన వ్యక్తి ఒక ఫోన్ లో ఎంతగానో చేస్తున్నారు. పాస్ అవ్వలేదు, ఓపెన్ 10th. అయితే ఇంకోటి, నేను కొన్ని ర్యాపిడ్ క్వశ్చన్స్ అడుగుతా కొంతమంది గురించి, అవి ఫటాఫటా ఒక వన్ వర్డ్ ఆన్సర్లు చెప్పేయాలి. మన దాంట్లో ఒక ఇదే అనమాట, వచ్చిన వాళ్ళని ఎవరైనా గెస్ట్లని 1 time ఆన్సర్స్. ఓకేనా? వీళ్ళు వాళ్ళని లేదు. షెవి మాస్టర్ ఏమంటావు? ఆయన ఒక గురించి ఒక మాట్లాడుతాను. అంత పెద్ద ఏం లేదు. సేగల్ వేస్ట్ మూడ. చిట్టి మోడల్ మంచోడే. రాజు ఎందుకు అంతగానో ఎక్స్ప్రెషన్? అట్లా పాను పరాకులు దీని మందులో ఐటమ్ అంటే నాకు ఎలర్జీ. ఉప్పల్ బాలు మంచోడాను. గుంటి నారాజు తెలియదు. ఓకే. కొత్తగా ఇన్స్టాగ్రామ్ లో వచ్చే వాళ్ళకి ఇన్స్పైరింగ్ గా రావాలంటే, ఒకవేళ ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చేయాలంటే నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇన్స్టాగ్రామ్ లో రావద్దని చెప్పి. అసలే ఎందుకంటే మీరు ఒక బిజినెస్ ఉమెన్ అయినా లేకపోతే ఏదైనా మీ కష్టం మీరు చేసుకొని కూలి పని చేసుకునేటోళ్ళైనా మీ పని మీరు చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి పబ్లిక్ ఎప్పుడైతారో ఆ రోజు ఖచ్చితంగా మీరు షై ఫీల్ అవ్వాల్సిందే, ఇన్సల్ట్ ఫీల్ అవ్వాల్సిందే. ఎందుకంటే మీరు ఏ పని చేసినా అది తప్పు తప్పు తప్పు, పబ్లిక్ మీ మీద ఒక స్టాంప్ వేసేస్తుంది. వచ్చిందా నాకు సీక్రెట్ ఫీలింగ్ ఎన్ని సార్లు అంటే ఈ రోజు నేను చచ్చిపోతే బాగుండనిపించేది. అంతగానం చెప్తారనా, అల్లసట మీద ఉండదు పబ్లిక్ కి. ఒకడు రాయడం బంద్ చేస్తే ఇంకొకటి రాయిస్తాడు, అట్లుండి వాడు వేయడం బంద్ చేస్తే వీడేస్తాడు. అందరూ చేస్తారన్నా. మేము స్టార్ట్ చేసిన ఇంటెన్షన్ ఏంటంటే, నేను ఫస్ట్ సీరియల్ కు పోదామని ట్రై చేసిన. ఆ టైంలో నేను స్టార్ట్ చేసి ఉంటా టిక్ టాక్ అనేది. ఎప్పుడు 2019 నుండి నేను ఇప్పటి వరకు వచ్చా గానీ ఒక ఏమంటారు, నన్ను ఇప్పటి వరకు ఫేమ్ చెయ్యలే. నేను 24 లో ఫేమ్ అయినా. అంటే ఇప్పటికి 1 year అయింది అంతే. 1.5 year అంతే. ఈ 1.5 year లో రేణుగోన ఏం చెప్తుంది, రేణుగోన ఏడ తింటది, రేణుగోన ఎదవ, రేణుగోన మంచిది, రేణుగోన చెడ్డది. మంచి అనేటోళ్ళు ఉన్నారు, చెడు అనేటోళ్ళు ఉన్నారు, దుడుక అనేటోళ్ళు ఉన్నారు, పనికి మాలింది అనేటోళ్ళు ఉన్నారు. అది నా గురించి ఏం తెలియదు వీళ్ళకి. పైసలు మా దగ్గర ఆర్డర్లు కూడా ఎట్లుంటాయండి, పైసలు అడ్వాన్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర మేము అడ్వాన్స్ పే చేసుకుంటాం. ఎందుకంటే
ఇప్పుడు చికెన్ పచ్చడి అనుకో అన్న లోకల్లో మేము 1000 రూపాయలకే ఇస్తాం. అట్లాంటిది వాళ్ళ దగ్గర అడ్వాన్స్ పేమెంట్ చేయమని అనుకో, ఒకరు ఎవరో కామెంట్ పెట్టిరు మాకు, వాళ్ళు మా పచ్చడి తినలేదు, చూడలేదు, తెలియదు, అసలు మా పచ్చడి ఏంటో కూడా తెలియదు. ఆ పైసలన్నీ కొట్టించుకొని ఎగ్గొడతారా? అది నేను పోగొట్టుకున్నా ఊర్లో వడ్డీ ఊర్లో. వ్యాపారం చేసి 20 లక్షలు పోయినాయి. విన్నాను, నేను ఒక ఆ. వీడియోలో విన్నాను. నేనెంత బాధపడాలి? అన్ని పైసలు పోయినాక నేనెంత బాధపడాలి? ఓవరాల్ గా రేణుగోనకి ఇప్పటి వరకు ఎంత ఫేమ్ వచ్చింది, ఎంత ఇన్కమ్ వచ్చి ఉండొచ్చు? ఫేమ్ ఏం ఫేమ్ రాలేదు. ఇన్కమ్ ఏం రాలేదన్న. ఇన్కమ్ రాలేదు, ఫేమ్ ఉంది. ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంది. ఇప్పటి వరకు నన్ను జనాలు గుర్తుపడుతున్నారు, అంతా ఓకే గాని నాకు ఇన్కమ్ సోర్స్ అయితే దీని మీద నేను పట్టమని 10 రూపాయలు తిన్నదైతే లేదు. ఒకవేళ ఛాన్స్ వచ్చి మీ విలేజ్ లో నిన్ను ఒక పొలిటికల్ గా ఒక వార్డ్ మెంబర్ గా నిలబెట్టాలి లేదా సర్పంచ్ గా చేయాలంటే చేస్తావా? ఉప సర్పంచ్ గా నిలబెడదాం అనుకున్నారన్న, కాకపోతే వాళ్ళు డిస్కషన్ చేసుకొని మన దాకా రాలేదు. జస్ట్ లైక్ ఫ్యూచర్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా రేణుగోన్ అనే వ్యక్తి పొలిటికల్ గా వస్తది అని? అస్సలు చేయలేరన్న, ఎందుకంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదు. ఓన్లీ ఇప్పుడు ఆ పొలిటికల్ దగ్గర చేసి వచ్చా నేను, ఓకే. పొలిటికల్ లీడర్స్ దగ్గర చేసి వచ్చా నేను. పొలిటికల్ లీడర్స్ అంటే మాట వాళ్ళ గురించి కొన్ని, రేవంత్ రెడ్డి అంటే ఒక మాటలో ఏం చెప్తావు? ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పర్వాలేదన్న, పర్వాలేదు. కేసీఆర్, వేస్ట్. కేటీఆర్, హర్షరావు, వాళ్ళంతా జగన్, అంతా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఏమో తెలియదు అన్న. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు నువ్వు? కాదు, జగన్ అన్న. మా ఆయనకి జగన్. జగన్ అన్న ఇష్టం, నాకు జగన్ అన్న ఇష్టం. అంటే జగన్ అంటే ఎందుకు ఇష్టం? జగన్ అంటే స్కూల్ అంటే ఎక్కువ స్కామ్స్ లో ఉన్నాడనా? లేదన్న. స్కూల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఇల్లులు గానీ, లేకపోతే పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా ఫ్యూచర్ జనరేషన్ గురించి ఆలోచించిండు చూడు, ఆ విధానం నచ్చినది నాకు. ఇప్పుడున్న జనరేషన్ 3 జనరేషన్స్ ఉన్నారా? పిల్లలు, యంగ్ బ్యాచ్, ఓల్డర్స్. వీళ్ళ ముగ్గురికి నీ ఇన్ఫ్లుయెన్స్ గా అంటే ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఎలాంటి సజెషన్స్ ఇస్తావు? ఎవరైనా సరే అన్న, ఇప్పుడున్న సర్కిల్ ప్రకారం, ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఒకటి చెప్పేది ఏంటంటే, నీది నువ్వు తిను, నీ ఇంట్లో నువ్వు పండు, నీది మీరు చూసుకోండి. ఒకరి జోలికి ఒకరు బొక్కురి, అమ్మలక్కలు ముచ్చట్లు పెట్టుడు గాని, లేకపోతే పెద్దల గురించి. నా బిడ్డ మంచిదే, వేరే వాడి బిడ్డ చెడ్డది. నా కొడుకు మంచోడే, వేరే వాడి కొడుకు చెడ్డోడు. ఇది చాలా రాంగ్ అన్నా. సరే, శివాజీ విషయంలో ఫైనల్ ఒక వర్డ్ ఏం చెప్తారా? ఎవరిది తప్పు? ఫైనల్ వర్డ్. శివాజీ గారు కరెక్ట్. శివాజీ గారు కరెక్ట్. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం రాంగ్ గా పోర్ట్రేట్ అవుతారు. అంటే మంచి తీసుకోకుండా చెడు తీసుకుంటారు నా ఉద్దేశం. లేడీస్ అంటే తప్పని కాదు, కానీ మంచి కూడా తీసుకోండి. ఇప్పుడు చాలా మంచి సినిమాలు ఉన్నాయి, చెడ్డ సినిమాలు ఉన్నాయి. మనం చెడ్డ సినిమాలకే జైలు కొడతాం, అన్ని చెప్తాం. మంచి సినిమాలు ఎవరు చూడరు. చిన్న సినిమాలో మంచి కథ ఉంటది, కానీ మనం చూడం. ఓకే, ఫైనల్లీ రేణు గోన అనే వ్యక్తి ఒక పచ్చళ్ళ వ్యాపారం పెట్టింది. ఆ పచ్చళ్ళు కొనాలి మేమంటే ఓన్లీ ఫ్యాన్స్ కైనా, లేకపోతే బయట వాళ్ళు ఎవరైనా కొనొచ్చా? ఆఫర్స్ లాంటివి ఏమన్నా? ఎవరైనా కొనొచ్చు. హై రేంజ్ వాళ్ళు కొనాలా, లేకపోతే మిడిల్ క్లాస్, లో రేంజ్ వాళ్ళు కూడా కొనొచ్చా? ఎవరైనా కొనొచ్చు అన్న. ఒకవేళ పొరపాటున నేనే కొని పచ్చడి బాగాలేదని ట్రోల్ పెడితే నన్ను కూడా ఏం లేదన్నా, ఏం బాగాలేదు చెప్పండి అని అడుగుతాం. ఆయిల్ నచ్చలేదా, లేకపోతే కారం నచ్చలేదా, లేకపోతే ఉప్పు నచ్చలేదా, మసాలాలు చేంజ్ చేసుకుంటాం. అంతే. ఇప్పుడు చేంజ్ అవ్వడానికి ఉంటది, మీరు ఒకటి చెప్తే మేము. పచ్చడి చేసే విధానం, చేసే వీడియోస్ చాలా బాగుంది ఆల్మోస్ట్. ఎందుకంటే కుకింగ్ తీసేది కూడా బాగానే ఉంది. టేస్ట్ విషయానికి వచ్చేసరికి అది మనం చేసేదాకా కూడా బయట. అవును. చాలా వరకు ఏంటంటే తిన్న వాళ్ళ కంటే తినని వాళ్ళు ఎక్కువ కామెంట్స్ పెడతా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి నువ్వేం చెప్తావు? ముందు తినక ఏదైనా సరేనా వాళ్ళకి ఎలా చెప్తావు? అంటే నీ దగ్గరకు వచ్చి టేస్ట్ చేసిన తర్వాత మాట్లాడమని చెప్తావా, లేకపోతే వాళ్ళకి ఏది బాగాలేదో చెప్పండి నేను అది మార్చుకోవడానికి చేస్తాను? అది అంతే. కానీ ఇప్పుడు తిట్ల పురాణం మాత్రం స్టార్ట్ చేయాలన్నా ఏంటంటే, ఇప్పుడు తిన్న తర్వాత నువ్వు రివ్యూ తప్పులేదు. తినడానికి ఖమ్మంకి ఒక 10 కేజీలు పంపించిన, అందులో ఏమైందంటే అసలు కొంచెం బ్లడ్ చేయమంటే సలాగ్ చేసినాం మేము. కారం పూస కొంచెం ఎక్కువసేపు గోలిచ్చినాం, అలా అయింది. దాని గురించి మాకు రివ్యూ వచ్చింది, మేడం కొంచెం చూసుకోండి అని. చూసుకుంటాం అండి, నెక్స్ట్ టైం ఇట్లా రాకుండా చేస్తామని చెప్తాం. అదే చెప్తాం మేము. ఇప్పుడు ఈ ప్యాకేజెస్ మీరు ఎలా, అంటే ఎక్కడ వరకు చేస్తున్నారు? మీరు చేసే పచ్చళ్ళు కానీ అంతవరకు కాకపోతే కార్గో సర్వీస్ యూజ్ చేసుకుంటున్నాం. కార్గో సర్వీస్ ఆల్ ఓవర్ ఇండియా, స్టేట్స్, ఫ్యూచర్ లో స్టేట్స్ కూడా ప్లాన్ అన్ని. ఎలా ఉంది రెస్పాన్స్? బాగానే ఉంది, కానీ కొంతమంది నమ్మలేరు. మిడిల్ క్లాస్ తీసుకోవచ్చు అన్న. మిడిల్ క్లాస్ ఒక ఇత్తులు మనం 5,000 ఆడిస్తున్నావు, నేనే అలా 1,000 రూపాయలు తీసేస్తా, డిస్కౌంట్ తీసేస్తా. నీకు ఇటుకెళ్ళి పంపించేటప్పుడు కార్గో పార్సల్ కి ఇచ్చినప్పుడు ఒక 200 ఎక్స్ట్రా కొట్టించుకొని 5,000 అనుకో, 4,200 కొట్టించుకొని నీకు పంపిస్తాను నేను. అంతే.
రోనా గోనా అనే వ్యక్తి తిట్లపురం నుంచి ఒక లైఫ్ స్టైల్ మ్యారేజ్ అయిపోయి సెటిల్ లేదన్నా అది మధ్యలో వచ్చిందన్న జనానికి ఎంత చెప్పినా అర్థమైతలేదు. అంటే మిమ్మల్ని నిన్ను గుర్తుంచుకోవాలంటే ఫస్ట్ వర్డ్ వచ్చేది ఏంటి అంటే బూతులే. అది నీకు ఇంటి పేరు, ఇప్పుడు నీ ఇంటి పేరు ఎలాగైతే ఉందో పేరు తర్వాత అలా పడిపోయింది. అది అట్లా పడిపోయింది కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం మంచితోటి ఇక్కడికి వచ్చినాం, ఎవ్వరు దేకలేదన్న, అట్లా అయిపోయింది. ఇంకా సరే, నేను మన తరఫు నుంచి, మన వ్యూవర్స్ తరఫు నుంచి ఈ కా నుంచి నిన్ను అలా చూడకుండా మంచి వేలో చూడాలనేది కోరుకుంటూ నీకు మంచి బిజినెస్ రావాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉండదన్న, ఇప్పటికైనా సరే తేడా వస్తే బొక్కలు ఇసుడే ఉంటది. మొత్తానికి బొక్కలు చూడ చూడ చేసుడే అది అంటావు. వీరి భక్తి, ఇది మా ఆయన ఎత్తాడు. అట్లా ఉంటది అనమాట. అందుకని మనం Okay. మాట్లాడేది ఉండదు. మా డ్రీమ్ లో వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి, ప్లస్ నీ ఛానల్ ఉన్న ఫ్యాన్స్ కి, ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్స్ అందరికి ఒక మాటలో చెప్పాలంటే మా డ్రీమ్ లో నుంచి మీరు ఏం చెప్పగలుగుతారు ఒక మాట? అందరూ మంచిగా ఉండండి, ఒకరి మీద ఒకరు బురద చల్లుకోకండి. మీరు బురద చల్లిరనుకో వాళ్ళు తిరిగి బురద చల్లుతారు. ఒకరికొకరు కాంపిటీషన్ వద్దు, చిన్న Competition. లైఫ్, మంచిగా బతుకుదాం, మంచిగా చద్దాం, అంతే. అంతే. థ్యాంక్ యూ రేణు, ఇప్పటి వరకు మా డ్రీమ్ లోకి వచ్చి నేను సమయం అంతే మంచిగా ఇచ్చినందుకు చాలా హ్యాపీ. అండ్ నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది ఏంటంటే మీరు మంచి పొజిషన్ లో నుంచి కొంచెం బెటర్ పొజిషన్ వచ్చారు. ఇంతకన్నా బెటర్ పొజిషన్ కి వెళ్ళాలనేది నా కోరిక. మ్యారేజ్ లైఫ్ కూడా మంచిగా ఉండాలనేది నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. నాకైతే రేణుగుణ గారు పచ్చడి అయితే తెచ్చిచ్చారు, వండర్ఫుల్. అసలు టేస్ట్ అయితే బాగుంది, నేను కూడా తిన్నాను. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి, వీలైతే వెళ్ళి కలవంటే ఆ టేస్ట్ చూసిన తర్వాతనే మీరు మాట్లాడండి. ఆర్డర్ చేయండి, ఆన్లైన్ లో కూడా అవైలబిలిటీ ఉంది. 100% మనకి బడ్జెట్ రేంజ్ లోనే ఉంది. టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్, కంపల్సరీ మీరైతే ఒకసారి తిని చూస్తారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డ్రీమ్ లో. అస్సలు మిస్ అవ్వకుండా, పరిగెట్ చేయకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోరి. అన్నకైతే ఎంకరేజ్ చేయండి. ఇట్లాంటి మాలాంటి ఇంటర్వ్యూలు అయితే మస్తు పోతాయి, చూసి ఎంజాయ్ చేయండి. చూసారు కదా వ్యూవర్స్, ఈ రోజు మన డ్రీమ్ లో వచ్చినటువంటి రేణుగోన కథ. ఈ కథ నుంచి మనం చాలా నేర్చుకోవాలి. ఒక మంచి పర్సన్ నెగిటివ్ కి ఎలా వెళ్ళారు, నెగిటివ్ నుంచి మళ్ళా గుడ్ కి ఎలా వెళ్ళారు, తను ఎదగడానికి ఎటువంటి ప్రయత్నాలు జరిగాయి, తన వెనక ఏం జరుగుతున్నాయి, ఎటువంటి కష్టాలు పడి తను ఈ స్థాయికి వచ్చారనే విషయాన్ని మనం క్లియర్ గా చూసుకున్నాం. తనని మనం ఒక రోల్ మోడల్ గా తీసుకోవచ్చు అనేది కూడా నా ఉద్దేశం. తను చెప్పినటువంటి మాటలను మీరు గుడ్ వేలో తీసుకుంటారని ఆశిస్తూ ఇంతటితో ఈ ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చేస్తున్నటువంటి మీ నాని. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైనంత వరకు మీ సపోర్ట్ని మాకు అందించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.